నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మధు యాష్కి చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు కేసీఆర్ అతని కుటుంబ సభ్యులపై. ముఖ్యంగా ఫామ్ హౌస్పై త్వరలోనే దాడి చేయబోతున్నాం, అక్కడ దాచిపెట్టినటువంటి కోట్ల రూపాయలు బయటికి తీస్తాం, చేసిన అవినీతి అక్రమాలు బండారాన్నంతా వెలుగులోకి తీసుకొస్తామని చెప్పి ఆయన అంతేకాకుండా మోడీకి భజన చేస్తున్నారు కేసీఆర్ అండ్ ఫ్యామిలీ, అది కూడా మేము త్వరలోనే బయట పెట్టబోతున్నాం అని చెప్పి ఒక రకమైనటువంటి ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడు ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారిపోయింది. ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వం మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు, తద్వారా అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి గులాబీ పార్టీ, హస్తం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, అలాగే రేవంత్ సర్కార్ మీద కొన్ని వివాదాస్పదమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ నాయకులు కూడా దానికి కౌంటర్ ఇస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో మధు యాష్కి ఆయన సాధారణంగా ఎవరి మీద ఎక్కువగా అగ్రెసివ్గా అంతగా మాట్లాడరు, కానీ ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఫామ్ హౌస్లో కోట్లాది రూపాయలు కూడగట్టారు, దానికి సంబంధించి ప్రజల సొమ్మును అన్యాయంగా దాచుకున్నారు, దానిలో కొంత భాగాన్ని ప్రధాని మోదీకి ఇస్తున్నారు, మోదీ భజన చేస్తున్నారు, అవన్నీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, త్వరలోనే మేము వాటి సంగతి చూస్తాం అని చెప్పి చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. ఇప్పుడు గులాబీ పార్టీలో కూడా మధు యాష్కి వ్యాఖ్యలపై ఒక చర్చ జరుగుతుంది. ఆయన ఎందుకంత ధైర్యంగా మాట్లాడగలిగారు, వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అనే దాని మీద ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో, అలాగే ప్రజల్లో కూడా. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు ఒక రకమైనటువంటి అపనమ్మకాన్ని పెట్టుకున్నారు. దానికి సంబంధించే ఎన్నికల ఫలితాలు, త్వరలో పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో పార్లమెంట్లో కనీసం 10 సీట్లైనా గెలుచుకొని మనం ప్రజల మద్దతుతో మళ్ళీ మనం నిలవాలి అని బీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది. ఇట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచినటువంటి జోష్లో, ఆనందంలో ఇంకా ముందుకు వెళ్తుంది. 12కు పైగా స్థానాలని మనం గెలుచుకోవాలి ఎలాగైనా. దీనికి సంబంధించి కసరత్తు కూడా మొదలైంది. ఇలాంటి తరుణంలో మధు యాష్కి చేసినటువంటి వ్యాఖ్యలు సర్వత్రా ఒక ఆసక్తిగా మారాయనే చెప్పాలి.